వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 34 నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి, ప్రూవ్ దట్ కాస్ 3π/2 ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ 2π ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ 3π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాట్ 2π ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపించాలండి. అలాగే ప్రూవ్ దట్ సైన్ 2x ప్లస్ 2 sin 4x ప్లస్ సైన్ 6x ఈజ్ ఈక్వల్ టు 4 cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ 4x అండి. అలాగే మూడోది వచ్చి ప్రూవ్ దట్ కాట్ 4x ఇంటూ సైన్ 5x ప్లస్ సైన్ 3x ఈజ్ ఈక్వల్ టు కాట్ x ఇంటూ సైన్ 5x మైనస్ సైన్ 3x అండి. అలాగే ప్రూవ్ దట్ కాస్ 4x ప్లస్ కాస్ 3x ప్లస్ కాస్ 2x బై సైన్ 4x ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 2x ఈజ్ ఈక్వల్ టు కాట్ 3x అండి. అలాగే ఐదోది వచ్చి ప్రూవ్ దట్ కాట్ x ఇంటూ కాట్ 2x మైనస్ కాట్ 2x ఇంటూ కాట్ 3x మైనస్ కాట్ 3x ఇంటూ కాట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అలాగే ఆరోది వచ్చి ప్రూవ్ దట్ కాస్ 6x ఈజ్ ఈక్వల్ టు 32 కాస్ టు ద పవర్ ఆఫ్ 6x మైనస్ 48 కాస్ టు ద పవర్ ఆఫ్ 4x అండి ప్లస్ 18 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. అలాగే ఏడోది వచ్చి ఫైండ్ సైన్ x/2 కాస్ x/2 tan x/2 అండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ tan x ఈజ్ ఈక్వల్ టు -4/3 x ఇన్ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు, కాస్ x ఈజ్ ఈక్వల్ టు -1/3 అండి వేరే x థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు. అలాగే సైన్ x ఈజ్ ఈక్వల్ టు 1/4 అండి x ఈజ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు అండి. ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం అండి. ప్రూవ్ దట్ 2 cos π/13 ఇంటూ కాస్ 9π/13 ప్లస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13 ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలండి. 9th వన్ వచ్చి ప్రూవ్ దట్ సైన్ 3x ప్లస్ సైన్ x ఇంటూ సైన్ x ప్లస్ కాస్ 3x మైనస్ కాస్ x ఇంటూ కాస్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. 10th వచ్చి ప్రూవ్ దట్ కాస్ x ప్లస్ కాస్ y హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ x మైనస్ సైన్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 cos స్క్వేర్ x ప్లస్ y/2. అలాగే 11 వచ్చి కాస్ x మైనస్ కాస్ y హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ x మైనస్ సైన్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 sin స్క్వేర్ x మైనస్ y/2. అలాగే 12 వచ్చి ప్రూవ్ దట్ సైన్ 3x ప్లస్ సైన్ 2x మైనస్ సైన్ x ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ x ఇంటూ కాస్ x/2 ఇంటూ కాస్ 3x/2 అండి. అలాగే 13 వచ్చి ప్రూవ్ దట్ సైన్ x ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 7x ఈజ్ ఈక్వల్ టు 4 cos x ఇంటూ కాస్ 2x ఇంటూ సైన్ 4x అండి. అలాగే ప్రూవ్ దట్ సైన్ 7x ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 9x ప్లస్ సైన్ 3x బై కాస్ 7x ప్లస్ కాస్ 5x అండి. కాస్ 9x ప్లస్ కాస్ 3x ఈజ్ ఈక్వల్ టు tan 6x అండి. అలాగే 15 వచ్చి ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 5/3 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇది క్వశ్చన్ నెంబర్ 34కి సంబంధించి 15 క్వశ్చన్స్ చేస్తే మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. అంటే కొద్దిగా టెక్నోమెట్రీలో ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. దాని మీద మనకి బోర్డ్ మోడల్ పేపర్లోనే 1 or 2 క్వశ్చన్స్ కల్పిస్తున్నాడండి 8 మార్క్స్కి. దీనికి సంబంధించి సొల్యూషన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 34 సెపరేట్గా అప్లోడ్ చేసామండి టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్. అలాగే మనకి ఆల్రెడీ మొత్తం ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పామండి. వీడియోస్ అన్నీ ఉన్నాయి మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో. లేకపోతే సెపరేట్గా క్వశ్చన్ నెంబర్ 34కి సంబంధించి సెపరేట్ వీడియో ఉందండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది మనకు మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 34 అండి. టెక్నోమెట్రీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జూనియర్ ఇంటర్ ఫిజిక్స్కి సంబంధించి థర్మోడైనమిక్స్ అండి. దీంట్లో మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. 2 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ గ్యారంటీ. దాంట్లో క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో థర్మోడైనమిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ అండి. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఫస్ట్ క్వశ్చన్ అండి, డిఫైన్ 2 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ గ్యాస్ అండ్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. ఇది మనకి ఆఫర్లకి ఇచ్చారండి, బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఉంది ఇది క్వశ్చన్. అలాగే రెండోది, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నెట్ ఇంజన్, అబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ అండి. ఇక్కడ మనకి బోర్డు ఆఫర్లీలో ఇచ్చారు, అలాగే బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారండి ఇది. రెండో దానిలో బి అండి, ఏ థర్మల్ ఫ్లాస్క్ కంటైనింగ్ ఏ లిక్విడ్ ఈజ్ షేకెన్ విగరస్లీ, వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ టెంపరేచర్ అండి. ఇది బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారు. ఇది మనకి 8 మార్క్స్ సంబంధించి మనకి వర్క్ పవర్ ఎనర్జీలో 4 క్వశ్చన్స్ రాసామండి. దీంట్లో 2 క్వశ్చన్స్, మొత్తం 6 క్వశ్చన్స్ అయినాయి. మనం 3 ఎస్ఏలలో 2 ఎస్ఏలు అటెంప్ట్ చేయాలండి. ఇక్కడికి మనకి 6 క్వశ్చన్స్ అవుతాయి. థర్మోడైనమిక్స్ సంబంధించి 2,
వర్క్ పవర్ ఎనర్జీలో 4 అండి, మొత్తం 6 క్వశ్చన్స్. ఫిజిక్స్కి సంబంధించి 8 మార్క్స్లో. ఇది మనకి థర్మోడైనమిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకి 8 మార్క్స్, 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే డే వైజ్ షెడ్యూల్ కూడా ఇస్తున్నాము. ఈ వీడియో మీ ఇంటర్మీడియట్ గ్రూపుల్లో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయించండి. మరికొంతమందికి వీడియో చేరడం వల్ల మనం మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో 10th క్లాస్కి సంబంధించి మనం అంటే 570+ వచ్చే విధంగా మనకు మెరిట్ విద్యార్థులకి 100 days యాక్షన్ ప్లాన్ అండి. అలాగే CD గ్రేడ్ స్టూడెంట్స్కి 45 days యాక్షన్ ప్లాన్ కూడా మనం రన్ చేస్తున్నామండి. అది 10th క్లాస్ మీకు తెలిసిన 10th క్లాస్ గ్రూపుల్లో దీన్ని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇది 10th క్లాస్ గ్రూపుల్లో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అకాడమీ అండి జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీకి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అండి. దాంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుందండి. కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 7 ఉన్నాయి. దానికి సంబంధించి క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, డిస్కస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. అలాగే రెండోది వచ్చి రైట్ అండ్ ఎస్ఏ ఆన్ ద డివిజన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ SPD అండ్ F బ్లాక్స్ అండి. అలాగే రిలేట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దైర్ ప్రాపర్టీస్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, ఇది మూడోది. అలాగే నాలుగోది, వాట్ ఈస్ ద పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ పీరియడ్ అండ్ ఇన్ ఏ గ్రూప్ అండి. దీంట్లో ఆటమిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అండి. అలాగే ఐదోది వచ్చి, వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ పీరియడ్ అండ్ ఇన్ ఏ గ్రూప్ అండి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, మెటాలిక్ అండ్ కోవలెంట్ రేడియస్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండి. అలాగే డిఫైన్ IE1 అండ్ IE2, వై ఈజ్ IE2 గ్రేటర్ దెన్ IE1 ఫర్ ఏ గివెన్ ఆటమ్, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అండి. అలాగే ఏడోది వచ్చి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అండి, నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్, అలాగే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండి. ఈ 7 క్వశ్చన్స్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్లో 7 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. అలాగే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మనం 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నామండి డే బై షెడ్యూల్లో. గ్రూపుల్లో దీన్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.